నా పేరు తిమ్మప్ప. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. నా యొక్క ప్రశ్న సిరాజ్ రెహమాన్ గారికి. గుడి గోపురాలకు వెళ్ళిన కోరికలు నెరవేరుతున్నాయి కదా, వాటిలో శక్తి లేకుంటే కోరికలు ఎందుకు నెరవేరుతున్నాయి? నా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరని వారిని కోరుచున్నాను. సోదరుడు అడిగారు, మరి గుడి గోపురాలకు వెళ్ళిన కోరికలు నెరవేరుతున్నాయి కదా, మరి వాటిలో శక్తి లేనప్పుడు ఎలా అలా జరుగుతుంది అని సోదరుడు అడిగారనమాట. అయితే సోదరుడు ఈ విషయాన్ని గుర్తించాలి, ఈ ప్రపంచంలో దేవుడు లేడు అనే నాస్తికుని కోరికలు కూడా నెరవేరుతున్నాయి. ప్రపంచంలో మనం చూసినప్పుడు ఎంతోమంది నాస్తికులు ఉన్నారు, దేవుణ్ణి దూషించేవారు ఉన్నారు, దేవుణ్ణి తిట్టేవారు ఉన్నారు, దేవుని ఆజ్ఞలను ఇసుమంతా కూడా కనీసం కూడా ఆచరించని వారికి కూడా వివాహాలు జరుగుతున్నాయి, సంతానం కలుగుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి, సాధారణ మరణం పొందుతున్నారు. ఎందుకంటే ఖురాన్లో ఫుర్ఖాన్ సూరా 25 ఆయతం 2లో ఫకద్దరహు తక్దీరా, ప్రతిదానికి ఒక విధిని నిర్ణయించి పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఒక వ్యక్తికి మరణము సంభవించే ముందు ఎంతటి దృఢమైనటువంటి గుహలో దాగి ఉన్నప్పటికీ కూడా మరణం ఏ విధంగా అయితే వస్తుందో, అదే విధంగా ఆదాం సంతానానికి ఉపాధి ఇచ్చేటటువంటి బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ముందుగా మరి ఎందుకు కోరికలు నెరవేరుతున్నాయంటే ముందు విధివ్రాత తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం, ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే ఫలానా గుడికి వెళ్ళడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. ఆ గుడికి వెళ్తే, ఆ ప్రాంతానికి వెళ్తే, ఫలానా చోటుకి వెళ్తే నీకు ఉద్యోగం వచ్చింది, నీకు మిగతావన్నీ ఎవరిచ్చారు అంటే ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్ని పొందాడు, 29 సంవత్సరాల వరకు అతనికి అన్ని మేళ్లు చేసింది ఎవరు? ఒక ఫ్యాక్టరీలో 100 మంది ఉద్యోగం చేస్తున్నారు, ఒక్క వ్యక్తి అంటున్నాడు ఫలానా చోటికి వెళ్ళాను, ఇంకా 99 మందికి అక్కడికి వెళ్ళకున్న వారికి ఉద్యోగం ఎలా దొరికింది అంటే, సోదరులారా, ఇది విధివ్రాత ప్రకారంగా మనం ఉండాలి. మనం ఇస్లాం ధర్మాన్ని పరిశీలించినప్పుడు ఖురాన్లోని సూరే నహల్, మీరు సృష్టికర్త అయినటువంటి అల్లాను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఏమీ సృష్టించలేదు, వారు సృష్టింపబడిన వారే కానీ వారు సృష్టించిన వారు కాదు, వారు నిర్జీవులే కానీ వారు సజీవులు కాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. సూరే అల్ నజ్మ్ సూర నంబర్ 53 ఆయత్ నంబర్ 23లో మీరు దైవాన్ని కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీరు మీ తాత ముత్తాతలు పెట్టుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమి కాదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని సూరే అల్ హజ్ సూర నంబర్ 22 ఆయత్ నంబర్ 73లో యా అయ్యుహన్నాసు దురిబ మసలున్ ఫస్తమిఉ లా ఇన్నల్లదీన తదఉన మిన్ దునిల్లాహి లన్ యఖ్లుకు దుబాబం వలవ్ ఇజ్తమఉ లా వ ఇన్ యస్లుబుహుము దుబాబు షైఅన్ లా యస్తనకిదు మిన్ దఉఫత్ త్వాలిబ్ వల్ మత్లూబ్ మా ఖదరుల్లాహ హక్క ఖదరి ఇన్నల్లాహ లఖవియుల్ అజీజ్. మానవులారా, ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది. మీరు అల్లాను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు సమైక్యంగా అందరూ కలిసి ఒక ఈగను కూడా తయారు చేయలేరు. అంతేకాదు సుమా, ఆ ఈగ వారి నుండి ఏదైనా నైవేద్యాన్ని లేకపోయినా విడిపించుకునేటటువంటి శక్తి కూడా వాటిలో లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మరి ఎవరికైతే కోరికలు ఏమైతే నెరవేరుతున్నాయో వారందరికీ అల్లాహ్ ఒక అవకాశం ఇస్తున్నాడు. సంతానాన్ని ఇచ్చేవాడు, సమస్తం ఇచ్చేవాడు అల్లానే. ఖురాన్లో సూర యూనుస్ సూర నంబర్ 10 ఆయతమ 107లో అల్లాహ్ నీకు మేలు చేయాలనుకున్నప్పుడు ఎవడు కీడు తలపెట్టలేడు. అల్లాహ్ ఒకవేళ నీకు కీడు చేయాలనుకున్నప్పుడు ఎవరు కూడా నీకు మేలు చేయలేడు. సర్వ అధికారాలు సృష్టికర్తనటువంటి అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఇక మన పండిత రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారిని చాలా మంది అడుగుతున్నారు, మీరు ఒప్పుకుంటున్నారా? పాప ఆయన ముందు నుంచి చెప్తున్నారు, నేను అన్ని విషయాలు నేను అంగీకరిస్తున్నాను అని చెప్పారు. మరో విషయం ఏంటంటే, గురుగారు అన్నారు నెక్స్ట్ టైం నేను చాలా గ్రంథాలు తీసుకొస్తానని చెప్పారు. ఆయన తీసుకొచ్చినట్టుగా గ్రంథాలు నేను తీసుకురాలేకపోయాను. నెక్స్ట్ టైం తీసుకొస్తాను, ఆయన కంటే నేను ఎక్కువ తీసుకొస్తాను. నేను ఏమీ విడిచిపెట్టకుండా అన్ని తీసుకొచ్చాను ఆల్రెడీ. అస్సలాము అలైకుం.